హనుమకొండ 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు రంగురంగుల బతుకమ్మలతో గుడిలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. ప్రభుత్వ అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఇక బతుకమ్మ పుట్టినిల్లు ఓరుగల్లు అని తెలిపారు. గౌరమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరిగాయి. హనుమకొండ 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగింది. 1000 స్తంభాల గుడిలో అధికారికంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభించింది సర్కార్. మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మలతో ఆలయాలకు వచ్చి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాట పాడి ఆకట్టుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కూడా వేడుకలకు హాజరయ్యారు. వరంగల్, హనుమకొండ నుంచి పెద్ద ఎత్తున 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలకు తరలి వచ్చారు మహిళలు. తీరొక్క బతుకమ్మను తెచ్చి గౌరమ్మను కొలిచారు. సంప్రదాయ దుస్తుల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆడి సందడి చేశారు. వేలాది మంది మహిళలు రంగురంగుల బతుకమ్మలతో 1000 స్తంభాల గుడి ప్రత్యేక శోభ సంతరించుకుంది. గౌరమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రం వర్ధిల్లాలన్నారు. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున బలవంతం కావాలని. బతుకమ్మ పండుగకు పుట్టినిల్లు ఓరుగల్లు అన్నారు మంత్రి సీతక్క. ఓరుగల్లుకు బతుకమ్మకు విడదీయలేని బంధం ఉందన్నారు. కాకతీయుల కాలం నుంచే బతుకమ్మ ఉందన్నారు. చెరువులకు బతుకమ్మకు చారిత్రక అనుబంధం ఉందన్నారు. బతుకమ్మ వేడుకలతో పాడి పంటలనిచ్చిన చెరువులను పూజించుకుంటున్నామని చెప్పారు సీతక్క. ఓరుగల్లుకు బతుకమ్మతో అత్యంత అనుబంధం ఉంది. బతుకమ్మ పుట్టిందే ఓరుగల్లు అనేటువంటి చరిత్ర కూడా ఉంది. ఆ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓరుగల్లులో 1000 స్తంభాల గుడిలో అనాదిగా తరతరాలుగా ఆడుతున్న చరిత్ర ఓరుగల్లుకున్నది. తెలంగాణకు పెద్ద పండుగ బతుకమ్మ అన్నారు మంత్రి కొండా సురేఖ. రాను రాను యువత మన సంప్రదాయాలను మర్చిపోతుందని చెప్పారు. బతుకమ్మ వేడుకల్లో డీజే సంస్కృతి పోవాలని, పూర్వం జరిగినట్టు సంప్రదాయబద్ధంగా వేడుకలు జరగాలన్నారు సురేఖ. తెలంగాణకు ఒక పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగను మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే అందులో అంటే మనం పాటించాల్సిన విధానాలు కొన్ని మార్పులు వచ్చినాయి. అవి మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. 9 రోజుల పాటు 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. రోజు బతుకమ్మ ఆటపాటలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 29న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి.